వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మోకాలు లోతు నీటిలో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణీ స్త్రీ సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన బోటులోనే ప్రసవించింది. వాంబే కాలనీకి చెందిన గర్భిణీకి రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. మున్సిపల్ సిబ్బంది బోటులో ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రయత్నం చేయగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఆమె ప్రసవించింది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు బోటు రాగానే అంబులెన్సులో తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మోకాలు లోతు నీటిలో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణీ స్త్రీ సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన బోటులోనే ప్రసవించింది. వాంబే కాలనీకి చెందిన గర్భిణీకి రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. మున్సిపల్ సిబ్బంది బోటులో ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రయత్నం చేయగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఆమె ప్రసవించింది. అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు బోటు రాగానే అంబులెన్సులో తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించారు.